గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగచేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన దాద్వేషము కదమారద ఈ బలియాగద. మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే. మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే. అభమో శుభమో ఎరుగని వలపులు ఓడిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. అబ్బా మాయా, ఈ పాట రాసింది ఎవరో కానీ చేతులెత్తి దండం పెట్టచ్చు. ఎవరేంట్రా? మన భువనసేంద్ర గారు. రాజ్కోట్ మ్యూజిక్ లో అబ్బో ఈ పాట అప్పట్లో పెద్ద ఇట్టు. కంప్యూటర్ యుగంలో కూడా పగలు ప్రతీకారాలు పరివాయిలు ఏంటో మాయా, పెంపంచుకొని ఏటు వెళ్ళిపోతుందో ఏటో. నిజమేరా, మీరు ఎలగోళ్ళలో 2018లో జరిగిన యువకుడి హత్య పరువు వచ్చే కదా. ఈ కేసులో నిందితులకు శిక్ష పడిందా మాయా? విన్నారా? ఆ శిక్ష అసలోళ్ళకు దేవుడు ఎప్పుడో వేసేసాడు. నిజమే మాయా, కూతుర్ని విధవరాలను చేసి మనవడిని తండ్రి లేని వాడిని చేసి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయిన మారుతీరావు ఏం సాధించాడు చెప్పు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోవడం పొరపాటురా. ఏమైంది? పరువు కోసం హత్య చేయించాడు. దానివల్ల ఎవరికి నష్టం జరిగింది? తన కుటుంబానికే కదా. ఓ తండ్రి కన్న కొడుకు చావును జీర్ణించుకోలేకపోయాడు. ఓ కొడుకు కళ్ళు తెరవక ముందే తండ్రికి దూరం అయ్యాడు. ఎంత హృదయ విదారకమైన సంఘటన రమాయ ఇది. అది గుండెల్ని పిండేసింది అప్పట్లో. నాకు పెద్దరికం జన్మాలో ఈ పాట విన్నప్పుడల్లా ఇదే చేయని గుర్తొస్తుంది మాయా. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది కదరా. ఎన్నో చర్చల కారణం కూడా అయింది. అటు మారుతీరావును సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు పాపం. సుదీర్ఘ విచారణ తర్వాత నిందితులకు శిక్ష కూడా పడింది. ఆ ఇద్దరి ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరిగే ఎప్పటికీ క్లైమాక్స్ వచ్చింది. వాళ్ళ ప్రేమకు ఖరీదు కట్టి ఇటువంటి ప్రేమల సమాజానికి ప్రమాదకరం అంటూ సందేశం ఇచ్చారు చంద్రకోర్టు వారు. నిజమేరా, ఇది తీస్తే మరో చరిత్రకు తక్కువ, రక్త చరిత్రకు ఎక్కువ అన్నట్లు ఉంటుంది. ఈ సినిమా కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న 2 ప్రేమ పక్షులు సాహస వివాహం ఖరీదు అక్షరాల ఒకరి హత్య, ఒకరి ఆత్మహత్య, ఒకరు ఊరి శిక్ష. 6 డజన్ దాకా యావజ్జీవ శిక్ష. అంతేనా? బోనస్ గా 10 కొద్ది కుటుంబాలకి జీవితాలకు తీరని చోకం కూడా మిగిల్చింది కదా మయ్యా. అదేరా, లవ్ మ్యాటర్ పెళ్లి పీటలకు చేరి అక్కడి నుంచి శ్మశానానికి చేరి శివరాగరికి జైలు దగ్గర మూసింది. ఇక్కడ తప్పు ఎవరిదంటామయ్యా? మనలో మన మాట. రే, తప్పు ఎవరిదైనా ఒక్క తప్పు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపిందిరా. ప్రేమించుకోవడం తప్పమయ్యా? ఈ కాలంలో కూడా కుల మతాలు వ్యత్యాసాలు ఉన్నాయంటవా? ఒరే, ఈ సబ్జెక్ట్ కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్నల కన్నా జటిలమైంది. ఇక్కడ సంయమనం పాటించాల్సిన తండ్రి కక్ష పెంచుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఆయనలోని రాక్షసుని నిద్రలేపింది. 2 ప్రేమికులు వాళ్ళ ప్రేమకు అడ్డుపడ్డ ఒక తండ్రి వ్యతిరేకిన అతడి కులదాంకారం పరువు కోసం దారును హత్యకు తెగించి మారుతీరావు. ఇదే కదమ్మా స్టోరీ. హత్యకు ముందు ఇంకొక కథ కూడా వినిపించింది రోయ్. తండ్రి గుండెలపై తన్ని పెళ్లి చేసుకున్నదే కాకుండా అతగాన్ని రెచ్చగొట్టేలాగా పోస్టర్లో డాన్సులు చేసి అతనిలో ఏ మూలా దాగి ఉన్న మానవత్వాన్ని సైతం చంపేశారు. అప్పట్లో ఈ మ్యాటర్ బాగా వినిపించిందిరా. అంటే ఏంటమ్మయ్యా, పరువాచి చేసిన మారుతీరావు మీద సానుభూతి ఉందంటవా? చాలా మందికి ఉందని చెప్పలేను గానీ కొందరికైతే ఉందిరా. చేసిన పనికి అప్పటికే పశ్చాత్తాపడుతూ అనారోగ్యం పాలై ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రణయ హత్య కేసులో అమృత తండ్రిపై జనంలో సానుభూతి పెంచేసిందిరా. స్థానికంగా కుల సంఘాలు మరికొన్ని వర్గాలు అతనికి సపోర్ట్ గా అమృతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కే కూడా. అవునా?
ఏది ఏమైనా కూర్చొని మాట్లాడి చర్చించుకోవాల్సిన విషయంలో ఇట్ట అచ్చకు చుపారీ ఇవ్వడం చాలా దారుణం కదా మాయ. పాపం ఇక్కడ ఓ సపోర్టింగ్ క్యారెక్టర్ జీవితం అనవసరంగా జైలుపోలేంద్ర బాబు. ఎవరు మాయ? అదేరా చనిపోయిన మారుతిరావు తమ్ముడు శ్రవణం. మంచి తమ్ముడు అనిపించుకోవాలన్న తాపత్రయంతో అతగాన్ని నేరస్తుడిగా మార్చేసింది. చుపారీ గ్యాంగ్ మాట్లాడింది అతనే అంట కదా మాయ. అసలు మా నాన్నకి సంబంధమే లేదు, అంతా అమృతం వల్లే మేమంతా నాశనం అయ్యామంటూ శ్రవణ కూతురు కోర్టు దగ్గర బోరుమంది. కన్న కూతురు కులాంతర వివాహం చేసుకోవడానికి జీర్ణించుకోలేక అలా చేస్తేనే కూతురు తన దగ్గరికి తిరిగి వస్తుందన్న ఆశతో దారుణానికి పాల్పడి తర్వాత చేసిన తప్పులు తెలిసొచ్చి పాపాన్ని కడుక్కునే దారి లేక 3 ఏళ్ల పాటు పశ్చాత్తాపంతో కుమిలిపోయిన ఓ తండ్రిగా మార్చిరావు మిగిలిపోయాడు. అంతే కదరా, కులగోత్రాలు మీ పట్టింపులు పరువు ప్రతిష్టల కోసం పాకులాడడం అనే మిగతా లక్షణాలు ఆ సాగటు తండ్రిని కసాయి తండ్రిగా మార్చేసేయి. ఏదైతేనే తప్పు జరిగిపోయింది, దానివల్ల కుటుంబాలు నాశనం అయ్యాయి. ఈ పరువు హత్యలు మానసికంగా కుంగిపోయిన తండ్రుల వల్లే జరుగుతున్నాయంటావు మాయా. కొంతవరకు నిజమేరా. ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తెట్టుకోవాలరా, అల్లారు ముద్దుగా పెంచిన తండ్రిని కాదని కూతురు వేరే వాళ్ళతో ఎవరితోనూ వెళ్ళిపోతే తాను మేజర్ కాబట్టి ఏమీ చేయలేమంటుంది చట్టం. కానీ కన్న ప్రేమ మాత్రం కూతురు తండ్రి అండాదండా లేకుండా ఉండలేదని గట్టిగా వాదిస్తుంది. కూతురు అయితే మన రక్తమే, కానీ అల్లుడు బయటోడు పరాయి కులస్తుడు. ఇక్కడే మారుతిరావు లాంటి తండ్రులకి రక్తం మరిగిపోయి ఇలా పరువు వచ్చులకి దారితీస్తుంది. ప్రేమ పిల్లలు తప్పే కదా మాయా. మన సమాజంలో కొన్ని కట్టుబాట్లు నియమ నిబంధనలు పెట్టుకున్నాం. మనం పెట్టుకుని మనమే కాలు రాస్తే తప్పు కాక ఒప్పు అవుతుందా? ఇక్కడే నువ్వు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మర్చిపోతా ఉన్నావు. రెక్కలు వచ్చే వరకే పిల్లలు మన పిల్లలు రా, తర్వాత ఎగిరిపోతారు, వేరే గూడికి చేరిపోతారు. అది సృష్టి ధర్మం. మనమే 100 ఏళ్ల పాటు వారికి తోడుగా అండగా ఉండాలి అనుకుంటే అది తప్పు. సృష్టికే ఇరిద్దాం. ఏమో మాయా, నాకైతే ఈ మొత్తం కథలో మార్చిరావుది ఎంత తప్పుందో అమృతది కూడా అంతే తప్పుంది అనిపిస్తుంది. తప్పు ఒప్పు అనేవి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు కాదురా. ఎవరి తప్పు అయినా పోయిన ప్రణయం తీసుకురాలేం, ఆత్మహత్య చేసుకున్న మారుతిరావుని తీసుకురాలేం. కానీ విచక్షణ అనేది ఒకటి సూటిగా ఉండాలి. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని ఊరకే అనలేదు పెద్దలు. ఈ సంఘటన తర్వాత అయినా తల్లిదండ్రుల్లో పిల్లల్లోనూ మార్పులు రావాలి మాయా. ఎప్పుడు పోతామో తెలియని గ్యారంటీ లేని బ్రతుకులు ఉన్న జీవితాన్ని హాయిగా గడిపాయిక కక్షలు కార్పణ్యాలు అంటే చంపుకుంటూ పోవడం కరెక్ట్ కాదు మాయా. లక్షల కోట్లు ఇలువ చేసి మాట చెప్పేవరో ఓ అమృత, ఓ ప్రణయ్, ఓ మారుతిరావు వీరేం సాధించారు చెప్పు? శోకాన్ని మిగల్చడం తప్ప. అందుకే హాయిగా జాలీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలా. జరిగేదాన్ని జరగబోయేదాన్ని దేన్ని మనం మార్చలేం. గోదారి కిట్టయ్య వీడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.